హాయ్ ఫ్రెండ్స్, బలగం శాంతి కిచెన్. ఈ గులాబీ పూలు చూడండి ఎంత బాగున్నాయో. ఒకరు ఇక్కడే, ఒకరు మా ఫ్రెండ్ ఇక్కడ నాకు ఊరికే బాగున్నాయి అని చెప్పి ఊరికే గిఫ్ట్గా ఊరికే ఇచ్చింది. ఇది చూడండి ఎన్ని గులాబీ పూలు ఉన్నాయో. అది చూడండి చక్కగా ఉన్నాయి, చక్కగా క్యూట్గా ఉన్నాయి గులాబీ పూలు మాత్రం. చక్కగా చూడండి ఎన్ని పూలు ఉన్నాయో చూడండి. ఈ త్రీ 6 ఉన్నాయి, మొత్తం 6 ఉన్నాయండి. కానీ చాలా బాగున్నాయండి, చూడండి చక్కగా ఉన్నాయి. నేను వీడియో తీస్తానని చెప్పి పని కట్టుకొని తీసుకొచ్చి ఇచ్చింది మా ఫ్రెండ్. ఇక్కడ మా ఫ్రెండ్ అనమాట. ఇది చూడండి చక్కగా ఉన్నాయో. ఈ హనీ దగ్గర పెడదాం అనుకున్నాను, హనీ బౌల్లో పెడదాం అనుకున్నాను. ఇక హనీకి ఆల్రెడీ అవి ఉన్నాయి కదా, వేరే రోసెస్ ఉన్నాయి కదా, ఇంక అందుకే నేను హనీ దగ్గర పెట్టలేదు. ఇంక ఏమో ఊరికే షోగా ఇక్కడ పెడదాము వీడియో తీసుకొని. నేను వీడియో తీసుకుంటానని పాపం పని కట్టుకొని తీసుకొచ్చింది. అంతే నేను వీడియో తీసుకొని మామూలుగా టీవీ దగ్గర పెట్టేసేయచ్చులే, అన్ని బౌల్లో అయితే ఉన్నాయని చెప్పి తీసుకున్నాను. ఇది చాలా అసలు గులాబీ పూలు మాత్రం బాగున్నాయండి. ఈ రెడ్ కలర్ అయితే ఇంకా బాగుండేవి. ఈ మొగ్గల్లాగానే ఉన్నాయి, బాగున్నాయి చక్కగా. అయినా కాకపోతే రెడ్ కలర్ అయితే వైట్ అయినా పింక్ అయినా బాగుంటుంది. కానీ ఏదో బిస్కెట్ కలర్ కదా, అయినా సరే బాగున్నాయండి. నేను ఒకసారి ఈ పెట్టాను, వస్తాయేమోనని కాళ్ళు పెట్టి ఆలోవేరాలో పెట్టి మట్టిలో పెట్టాను. మన ఇప్పుడు నెల రోజులు అయింది కానీ అవి రాలేదు. మళ్ళీ ఇవి కూడా ఒకసారి ట్రై చేస్తానండి. ఇవి కూడా ఒకసారి ట్రై చేసి అలా పెడతాను. ఇదివరకు ఇంకా వేరే వాళ్ళు ఇచ్చారు, వేరే ఫ్రెండ్ ఇచ్చింది. ఇదివరకు రెడ్ కలర్ రోజ్ అది అలా ఇచ్చింది. అవి అలాగే పెట్టాను. ఇప్పుడు ఇవి కూడా పెట్టి చూస్తాను. ఇవి వస్తే మంచిదే కదా, లేకపోతే బయట తెచ్చేసుకోవటమే. ఇక అయితే మొగ్గల్లా బాగున్నాయి చక్కగా. ఇవి ఒకసారి పెట్టి చూస్తానండి, ఆలువేరాలో పెట్టి మట్టిలో పెట్టి చూస్తాను. చెట్లు వస్తాయో లేదో చూసుకోవాలి. అంతకుముందు అయితే రాలేదు, ఈరోజే చూశాను రాలేదు అండి. బాయ్ అండి.